ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పురవీధుల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి థ్యాంక్ యూ సీఎం సార్ అనే నినాదాలు చేస్తూ పురవీధుల వీధిగా ర్యాలీ నిర్వహించి చిట్టమూరులో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం భాగంగా క్రీడాకారులు ర్యాలీ తిరుపతి జిల్లా చిట్టమూరులో శనివారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులు ర్యాలీ జరిగింది. చిట్టమూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు బద్దిగా వెంకటరమణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నైపుణ్యం ఉన్న ఎంతో మంది క్రీడాకారులు అవకాశాలు లేక మరుగున పడిపోయారన్నారు. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంను గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూపీఆర్డీ మనోహర్ గౌడ్, హై స్కూల్ పీటీ మాస్టర్ భరత్ క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామాలలో ఎంతో క్రీడా నైపుణ్యం ఉన్న క్రీడాకారులు వారి నైపుణ్యాన్ని పై స్థాయికి ప్రదర్శించే అవకాశం లేక ఎంతోమంది మరుగున పడిపోయారు. అటువంటి వారిని పైకి తీసుకొచ్చే విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చిట్టమూరు జిఎంఎన్ జడ్పీ హై స్కూల్ నుంచి గ్రామం గుండా మండల అభివృద్ధి అధికారి ఆఫీస్ వరకు ర్యాలీగా ఆ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం గురించి తెలియజేసుకుంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటూ చేయటం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా రేపు మండల స్థాయిలో 26వ తేదీన ప్రతి సచివాలయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా క్రికెట్టు, ఖోఖో, కబడ్డీ, వాలీబాలు, ఇంకొక గేము భాగంగా క్రికెట్టు, కబడ్డీ, వాలీబాలు, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలు ఈ 5 పోటీలని నిర్వహించడం జరుగుతుంది. 26వ తేదీన సచివాలయ స్థాయిలో అయిన తర్వాత విజేతల్ని మండల స్థాయిలో వారికి పోటీలు నిర్వహించిన తర్వాత షెడ్యూల్ ప్రకటించడం జరుగుతుంది. మండల స్థాయిలో అయిన తర్వాత మన నియోజకవర్గ స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12 కోట్ల రూపాయలు వాళ్ళకి ప్రైజ్ మనీగా ఇవ్వటం జరుగుతుంది. సచివాలయ స్థాయి నుంచి టీములకి వారికి కావాల్సిన ప్రాథమిక కిట్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఎంతో ఈ కార్యక్రమాల్లో మా ప్రధాన ఉద్దేశం క్రీడాకారుల్ని వాళ్ళలో మరుగుపడిపోయిన క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలని, దాని గుండా విద్యార్థులు కూడా రేపు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యాలు మెరుగుపడతాయి. ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మన పివి సింధు గారు ఒలింపిక్స్లో పథకం సాధించిన ఆ విధంగా ఎంతోమంది క్రీడాకారుల్ని ఆ స్థాయికి తీసుకురావాలనే సదుద్దేశంతో